ఈరోజుటి ఎపిసోడ్లో మహా ఆఫీస్కి వెళ్తూ ఉంటే దారిలో శైలు వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ మహా వెళ్తూ ఉంటే పంచమి పాప అని శైలు వాళ్ళ అన్నయ్య పిలుస్తాడు. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, అదేం పేర్రా అని అంటే శైలు వాళ్ళ అన్నయ్య పంచమి పాప అంటే 5 ఉన్న మగవాళ్ళు ఉన్న ఇంట్లో ఈవిడొక్కతే ఉంటుంది కదా, అందుకు పంచమి పాప అంటున్నాను అని అంటాడు. మహా శైలు వాళ్ళ అన్నయ్య చంప పగల కొడుతుంది. నువ్వు నన్ను కొట్టి ఎక్కడికి వెళ్తావే అని వాళ్ళు బైక్ మీద వెళ్తూ మహా నడుచుకుంటూ వెళ్తుంటే మహా చున్నీ పట్టుకొని వాళ్ళు బైక్ మీద లాక్కు వెళ్తూ ఉంటారు. మహా ఏమో పరిగెడుతూ ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు మహా చున్నీ వదిలేస్తారు. మహా జారి పక్కనే ఉన్న బురదలో పడిపోతుంది. వదులురా అని ఎంత అడుగుతున్నా మహా వాళ్ళు వదలరు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వదిలేస్తారు. మహా వెళ్ళి బురదలో పడిపోతుంది. ఇంటికి వెళ్తుంది ఆ బురద అంటిన డ్రెస్ తోటే. ఏంటమ్మా పెద్ది అంటాడు. ఏంటమ్మా ఇలా బురద అంటింది డ్రెస్కి అని అంటే, ఒక బుద్ధి లేని గాడిద నా చున్నీ లాగితే బ్యాలెన్స్ అవుట్ అయ్యి బురదలో పడ్డాను పెద్ది. ఆ మాట విని అక్కడ ఉన్న అందరూ షాక్ అవుతారు. కేశవ అంటాడు, ఎవరండి ఆ గాడిద అని చాలా సీరియస్గా అంటే, శైలు వాళ్ళ అన్నయ్య అని అంటుంది మహా. ఈరోజు వాడు నా చేతుల్లో చచ్చాడు అని సీరియస్గా వెళ్ళబోతుంటే మహా అంటుంది, ఇప్పుడు వాడిని చంపేసి మీరు జైలుకి వెళ్తారా అని అంటుంటే ఇంతలో కేశవ షాప్లో పనిచేసే వర్కర్ అంటాడు, మీరు వదిలినా అక్కడ చక్రి అన్న వదిలేలా లేడు, ఒకసారి అటు చూడండి అంటే చక్రి బైక్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. చాలా సీరియస్గా బైక్ స్టార్ట్ చేసి చక్రి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.